పాపకే కథ చెప్తానన్నాను కదా. పాప విను, బాగుంటుంది. ఉమ్, ఐదుగురు గుడ్డివాళ్ళు ఉన్నారు. ఓకే, ఐదుగురు గుడ్డివాళ్ళు, ఒకళ్ళు పెద్దవాళ్ళు, ఒకరు యవనస్తుడు, మూడో అతను తెలివిలేని అతను, నాలుగో అతను కుంటివాడు, ఐదోది ఒక ఆడపిల్ల. ఈ ఐదుగురిలో ఒకళ్ళకి కళ్ళొచ్చే అవకాశం ఉంది. ఆ ఐదుగురిలో ఎవరికి వస్తే బాగుంటుందని నువ్వు చెప్తావు? తెలివిలేని అతనికి వస్తే బాగుంటుందని చెప్తావు. ఓ రాంగ్ బంగారం, సారీ. సరే, ఇంకో అవకాశం ఇచ్చాను నీకు, చెప్పు. కాళ్ళు లేని అతనికి కళ్ళు వస్తే బాగుంటుందని చెప్తున్నావా? ఓ మై గాడ్, గెలిచారండి, మీరు గెలిచారు. మీకు ఈ పాట ప్లే చేయమంటారా? చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా. చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. ఏహే ఏహే. ఎలా ఉంది పాట? బాగుందా? యాక్చువల్లీ పాప చెప్పింది కూడా, రెండోది కూడా రాంగే. ఎందుకో తెలుసా? బాగుందని చెప్పాను. మనం చిన్నపిల్లల్ని ప్రోత్సహించాలి, కృషి చేయాలి. అప్పుడే ఆ పిల్లలు మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ పాప ఫస్ట్గా చెప్పింది తెలివిలేని అతనికి. తెలివిలేనోడికి కళ్ళు తీసుకొస్తే ఏం చేయగలడు? కళ్ళు లేనప్పుడు ఏమీ చేయలేడు, తెలివి తక్కువగానే ఉంటాడు. రెండోది, కాళ్ళు లేనోళ్ళకి పాపం అంట. కాళ్ళు లేనోళ్ళకి వస్తే బాగుంటున్నాయి కళ్ళు అన. కాళ్ళు లేనోడికి కళ్ళు వస్తే ఎక్కడికి వెళ్ళగలడు? ఎక్కడికి వెళ్ళలేడు. ఎక్కడ కూర్చున్నా కూడా అక్కడే ఉంటాడు. సో కాళ్ళు లేనోడికి కళ్ళు వచ్చినా ప్రయోజనం లేదు. నేనేం చెప్తానంటే, అందులో ఉన్న ఆడపిల్లకి కళ్ళు వస్తే బాగుంటుందని నేను చెప్తున్నాను. ఎందుకో తెలుసా? ఆడపిల్ల మహాశక్తి గలది. తను రక్షించుకునే